హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక మామూలు కథ కాదు. ఇది డబ్బు, అధికారం మరియు కామం. ఈ మూడూ కలిస్తే మనిషి ఎంత కిరాతకంగా మారతాడు అనేదానికి ఇదొక ఉదాహరణ. భూమి మీద స్వర్గం ఎక్కడైనా ఉందా అంటే ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులందరూ ఒకే ఒక ఐలాండ్ వైపు చూపించేవాళ్లు. అదే లిటిల్ సెయింట్ జేమ్స్. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం దీన్ని అసహించుకుంటూ పిలుస్తున్న పేరు ఎప్స్టీన్ ఐలాండ్. 72 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఐలాండ్ని చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. అక్కడ లేని లగ్జరీ అంటూ లేదు. ప్రైవేట్ బీచ్లు, మనం సినిమాల్లో కూడా చూడని పెద్ద పెద్ద భవనాలు, లైబ్రరీలు, సినిమా థియేటర్లు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక మాయా ప్రపంచం. కానీ ఈ అందమైన ముసుగు వెనుక బయట ప్రపంచానికి తెలియని ఒక భయంకరమైన చీకటి సామ్రాజ్యం నడిచేది. ఇక్కడ జరిగే పార్టీల గురించి అప్పట్లో ఎవరికీ తెలిసేది కాదు. పసివాళ్ల జీవితాలతో ఆడుకునే ఒక రాక్షస క్రీడ ఇక్కడ సాగేది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఐలాండ్ కింద కిలోమీటర్ల కొద్దీ సీక్రెట్ టన్నెల్స్ అంటే రహస్య సొరంగాలున్నాయి. అసలు ఒక ఐలాండ్లో సొరంగాలెందుకు కట్టారు? దీనికి 2 కారణాలుండొచ్చనంటున్నారు. ఒకటి, అంత పెద్ద ఐలాండ్లో ఎవరికంటా పడకుండా ఆ చీకటి గదుల్లోకి మనుషుల్ని సీక్రెట్గా తరలించడానికేనా? లేక ప్రపంచంలోని అతిపెద్ద తలకాయలు ఎవరికీ కనిపించకుండా అక్కడ్నుంచి తప్పించుకోడానికా? అసలు రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ బలైపోయింది, నరకం చూసింది ఎవరు అంటే ఏమీ తెలియని అమాయకమైన చిన్నపిల్లలు. కానీ వాళ్లని వేధించింది సామాన్యులు కాదు, ప్రపంచాన్ని తమ కనుసైగలతో శాసించగల అత్యంత పవర్ఫుల్ వ్యక్తులు. అందుకే దశాబ్దాలపాటు ఆ ఐలాండ్లో ఏం జరుగుతుందో తెలిసినా అటువైపు వేలెత్తి చూపించడానికి కూడా ఎవరూ సాహసించలేదు. భయం, అంతులేని భయం. ఎవరైనా నోరు విప్పితే ఎక్కడ చంపేస్తారో అన్న భయం. కానీ ఎప్పటికైనా పాపం పండిపోక తప్పదు కదా. మార్చి 2005లో అదే జరిగింది. కోర్ట్నీ వైల్డ్ అనే ఒక అమ్మాయి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి చేసిన ఒక్క ధైర్యం ఈ చీకటి సామ్రాజ్యం పునాదుల్ని కదిలించేసింది. ఆమె భయపడకుండా ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో పోలీసులు తీగలాగితే కదిలి వచ్చిన డొంక చూసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ సాక్ష్యాల్లో ఉన్న పేర్లలాంటివి. మరి ప్రపంచం గొప్పగా చెప్పుకునే నాయకులు, సెలబ్రిటీల ఫోటోలు, వాళ్లు ఆ ఐలాండ్కి ఎన్నిసార్లు వచ్చారో చెప్పే ఫ్లైట్ లాగ్స్ అంటే ప్రయాణ చిట్టాలు, ఇవన్నీ బయటపడ్డాయి. ఇవే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్. అసలింతకీ ఎవరీ జెఫ్రీ ఎప్స్టీన్? ఇతనికి ఇంత పవర్ ఎక్కడ్నించి వచ్చింది? ఒక్కసారి వెనక్కి వెళ్తే ఇతనొక మామూలు మ్యాథ్స్ టీచర్. ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక సామాన్యమైన స్కూల్ టీచర్ ప్రపంచంలోనే అత్యంత మిస్టరీ రిచ్ పర్సన్గా ఎలా మారాడు? ఇది కదా అసలు ట్విస్ట్. ఎప్స్టీన్కి లెక్కల మీదున్న పట్టు కంటే మనుషుల్ని మాయ చేయడంలో పట్టు ఎక్కువ. అప్పట్లో ఫేమస్ బ్రాండ్ విక్టోరియా సీక్రెట్ ఓనర్, బిలియనేర్ అయిన లెస్లీ వెక్స్నర్ని తన మాటలతో బుట్టలో వేసుకున్నాడు. ఆయన ఆస్తిని మేనేజ్ చేసే బాధ్యత తీసుకున్నాడు. అంతే, అక్కడ్నుంచి ఎప్స్టీన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కోట్లాది డాలర్ల కమిషన్లు, హైక్లాస్ సొసైటీలో పరిచయాలు, చూస్తుండగానే న్యూయార్క్ నుంచి ప్యారిస్ దాకా ఆస్తులు కూడబెట్టాడు. ప్రపంచం దృష్టిలో అతనొక సక్సెస్ఫుల్ బిలియనేర్. కానీ ఈ దర్జా వెనుక దాగి ఉన్నది మాత్రం ఒక కామాంధుడు. తనకున్న డబ్బుని, పవర్ని ఎరగావేసి అమాయకమైన బాల్యాన్ని చిదిమేసిన ఒక క్రిమినల్. ఎప్స్టీన్ లైఫ్ స్టైల్ చూస్తే మన కళ్ళు చెదిరిపోతాయి. మాన్హట్టన్లో ప్యాలెస్ లాంటి ఇల్లు, న్యూమెక్సికోలో ఏకంగా 75,000 ఎకరాల ఫామ్ హౌస్. కానీ అతని అసలు అడ్డా మాత్రం కెరీబియన్ సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్. అక్కడికి వెళ్లడానికి ఎప్స్టీన్ ఒక స్పెషల్ ఫ్లైట్ వాడేవాడు. ఆ ఫ్లైట్లో జరిగే పనుల వల్ల మీడియా దానికి పెట్టిన పేరు లొలీటా ఎక్స్ప్రెస్. ఆ ఫ్లైట్ ఎక్కిన వాళ్ల లిస్టు చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఏకంగా 26 సార్లు ఆ ఫ్లైట్లో ప్రయాణించారు అంటే మీరు నమ్ముతారా? ఇక డొనాల్డ్ ట్రంప్కి, ఎప్స్టీన్కి మధ్య కూడా మంచి దోస్తీ ఉండేది. వాళ్ళిద్దరూ పక్కింటి వాళ్లే. కానీ తర్వాత విడిపోయారనుకోండి. ఇక అందరికంటే షాకింగ్ పేరు, మనందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే పేరు, బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ. కేవలం ఎప్స్టీన్తో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికే ప్రిన్స్ ఆండ్రూ తన రాజరికాన్ని, పరువుని, ఆఖరికి ప్రిన్స్ అనే హోదాని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. 17 ఏళ్ల అమ్మాయితో ఆయన ఉన్న ఫోటోలు బయటపడ్డంతో ఆ కేసు నుండి బయటపడడానికి ఏకంగా $12 మిలియన్, అంటే మన కరెన్సీలో 100 కోట్లిచ్చి సెటిల్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోండి. బిల్ గేట్స్ దగ్గర్నుంచి హాలీవుడ్ స్టార్స్ దాకా అందరూ ఎప్స్టీన్ వల్లో చిక్కుకున్నవాళ్లే.
అయితే ఇక్కడ ఒక పెద్ద జోకుంది. 2005లోనే ఎప్స్టీన్ పాపాలు బయటపడ్డాయి కదా, మరి అప్పుడే ఎందుకతనికి పెద్ద శిక్ష పడలేదు? అక్కడే జరిగింది అసలైన మోసం. అతనికున్న పరిచయాలతో చట్టాన్ని కొనేశాడు. 2008లో ఎప్స్టీన్కి నిజానికి జీవిత ఖైదు పడాలి. కానీ తెర వెనుక ఒక సీక్రెట్ డీల్ నడిచింది. చట్టానికి కళ్లకు గంతలు కట్టి బాధితులకు న్యాయం జరగకుండా చేసి అతన్ని కేవలం 18 నెలల్లో బయటకు తీసుకొచ్చారు. అది కూడా ఎలాంటి శిక్షో తెలుసా? జైల్లో ఉంటూనే పగలు ఆఫీస్కు వెళ్లి పనిచేసుకోవచ్చు, రాత్రికి మాత్రం వచ్చి జైల్లో పడుకోవాలి. దీన్నే వర్క్ రిలీజ్ అంటారు. ఎంత విచిత్రం గదా! ఈ డీల్ వల్ల ఎప్స్టీన్ మాత్రమే కాదు, అతని వెనకున్న ఆ పెద్ద తలకాయలు కూడా సేఫ్ అయిపోయాయి. కానీ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఎప్స్టీన్ అతి నమ్మకమే అతన్ని ముంచింది. కొన్నేళ్ల తర్వాత 2018లో ఒక జర్నలిస్ట్ జూలీ కే బ్రౌన్ ఒక సంచలన కథనాన్ని రాసింది. సిస్టమ్ మొత్తం కలిసి ఒక కామాంధుణ్ణి ఎలా కాపాడిందో ఆధారాల సహా బయటపెట్టింది. ఆ దెబ్బకి అమెరికా ప్రజలు భగ్గుమన్నారు. దీంతో జూలై 2019లో ఎప్స్టీన్ని మళ్లీ అరెస్ట్ చేశారు. ఈసారి ఏ డీల్సు పనిచేయలేదు. పారిపోవడానికి ఛాన్స్ లేదు. ప్రపంచంలోని పెద్ద పెద్దవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలైంది. ఎందుకంటే ఎప్స్టీన్ గనక నోరు విప్పితే ఎవరెవరి పేర్లు బయటకొస్తాయో అని వాళ్ల భయం. అది ఆగస్టు 10, 2019. ఎప్స్టీన్ విచారణ మొదలవడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. న్యూయార్క్లోని అత్యంత హై సెక్యూరిటీ ఉండే జైలు గదది. కానీ తెల్లారేసరికి ఎప్స్టీన్ శవమై తేలాడు. అధికారులు దీన్ని సింపుల్గా సూసైడ్ అంటే ఆత్మహత్య అన్నారు. కానీ ఫ్రెండ్స్, మీకిది నమ్మశక్యంగా ఉందా? సరిగ్గా అదే రాత్రి ఆ గది ముందున్న సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? కాపలా ఉండాల్సిన గార్డ్స్ ఇద్దరూ ఒకేసారి గాఢనిద్రలోకి ఎలా జారుకున్నారు? అతన్ని సూసైడ్ చేసుకునే ఛాన్స్ ఉంది అని తెలిసినా ఆ లిస్ట్ నుంచి ఎందుకు తప్పించారు? దీనికి ఒక్కటే సమాధానం. జనం నమ్మేది ఒక్కటే: ఎప్స్టీన్ డిడెంట్ కిల్ హిమ్సెల్ఫ్. అతన్ని చంపేశారు. ఎందుకంటే అతను బ్రతికి ఉంటే చాలామంది పెద్ద మనుషులు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చేదే. ఆ రహస్యాలన్నీ అతనితో పాటే సమాధైపోయాయి. ఎప్స్టీన్ చనిపోయాడు, మరి కథ అయిపోయిందా? లేదు, పిక్చర్ ఇంకా బాకీ ఉంది. ఎప్స్టీన్కి కుడి భుజంలాంటి మనిషి అతని గర్ల్ ఫ్రెండ్ గిలేన్ మ్యాక్స్వెల్. ఈమె మామూలావిడి కాదు, ఒకప్పుడు మీడియా టైకూన్ కూతురు. కానీ ఎప్స్టీన్ కోసం అమాయకమైన అమ్మాయిల్ని వేటాడి వాళ్లని మాయమాటలతో ట్రాప్ చేసి తీసుకొచ్చేది ఈమె. ఎప్స్టీన్ తప్పించుకున్నా ఈమె దొరికిపోయింది. 2021లో బాధితులు కోర్టులో చెప్పిన సాక్ష్యాలు వింటే మన రక్తం మరిగిపోతుంది. ఈమె చేసిన పనులకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. కానీ అసలు దోషులు ఇంకా బయటే దర్జాగా తిరుగుతున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 2025లో ఈ కేసు మళ్లీ తెరపైకి ఎందుకు వచ్చింది? డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రెసిడెంట్ అయ్యాక ఇచ్చిన మాట ప్రకారం ఎప్స్టీన్ ఫైల్స్ను బయటపెట్టే ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 2025లో కొన్ని వేల పేజీల డాక్యుమెంట్లు రిలీజ్ అయ్యాయి. అందులో ఎన్నో కోడ్ నేమ్స్ బయటపడ్డాయి. ద ఇన్విజిబుల్ మ్యాన్ అనే కోడ్ నేమ్ ప్రిన్స్ ఆండ్రూదే అని తేలిపోయింది. ట్రంప్కి కూడా ఈ విషయాలన్నీ ముందే తెలుసని ఎప్స్టీన్ చెప్పిన మాటలు రికార్డయ్యాయి. కానీ ఇంకా దాదాపు 10 లక్షల పేజీల సమాచారం బయటికి రావాల్సి ఉంది. అది బయటకొస్తే ఇంకా ఎన్ని విగ్రహాలు కూల్తాయో చూడాలి. చట్టానికి ప్రభుత్వానికి మధ్య దీనిమీద పెద్ద యుద్ధమే నడుస్తోంది. చివరగా ఆ ఐలాండ్లో దొరికిన కొన్ని వింత వస్తువుల గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఐలాండ్లో ఒక విచిత్రమైన గుడి ఉంది. దానికి నీలం, తెలుపు రంగులు వేశారు. అసలు ప్రైవేట్ ఐలాండ్లో గుడి ఎందుకు కట్టారు? దాని లోపల ఏం జరిగేది? అక్కడ ఇల్లీగల్ వస్తువులేమీ దొరకలేదు. కానీ దాని నిర్మాణం చూస్తేనే అనుమానంగా ఉంటుంది. ఇక రేడ్ చేసినప్పుడు అక్కడ వింత వింత విగ్రహాలు, హార్మోన్ల మందులు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు దొరికాయి. ఒక ఐలాండ్లో హార్మోన్ మందులు ఎందుకున్నాయి? బహుశా అక్కడికి వచ్చిన గెస్ట్లను వీడియోలు తీసి వాటితో వాళ్లని బ్లాక్మెయిల్ చేసి తన పనులు చేయించుకునేవాడేమో ఎప్స్టీన్. అదొక పకడ్బందీగా అల్లిన బ్లాక్మెయిలింగ్ సామ్రాజ్యమని చాలామంది నమ్ముతున్నారు. ఫ్రెండ్స్, ఎప్స్టీన్ కథ మనకి ఏం నేర్పిస్తోంది? డబ్బుతో న్యాయాన్ని కొనొచ్చు, పవర్తో నోర్లు మూయించచ్చు, కానీ కర్మ నుంచి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. అది ఎప్స్టీన్ అయినా సరే, ఇంకెవరైనా సరే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజం గడప దాటి బయటికి రావటం తప్పదు. మరి మీరేమంటారు? ఎప్స్టీన్ది ఆత్మహత్య లేక పెద్దలందరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.